హలో హలో, ఇది ఏ ఊరండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎక్కడ? అది హైదరాబాద్ ఎక్కడ? కుకట్పల్లి. కోటపల్లి. దేనికి? ఇప్పుడు వాక్యం మీరు మాట్లాడారు కదా, ఏ వాక్యం? ఎవరికో అదే ఒక ఆవిడకి ఫోన్ చేసి విషయాలని చెప్పారు కదా. ఏ విషయాలు? అదే యేసు వారి గురించి. అంతా నేను పాస్టర్ గా పనిచేశాను. అవునవును, మరి యేసు వారు అంతా తప్పులే ఉన్నాయే. అవును. ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసిన తిరుపతి అండి ఆవిడది. అవునండి, అవును. అదే ఆ మాట అలా వినపడుతుందండి. చెప్పండి చెప్పండి, ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు అందులో బూతులు ఉన్నాయని చెప్పి మానేశారు. అవును సార్, అవునండి. మీకు ఎన్ని చదివి వినిపించమంటారా? మీకు కూడా అక్కర్లేదు, నేను ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు మరి తప్పులు అన్ని ఉంచారు. మరి అందులో మరి అపోజిట్ కార్యంలోని ఆజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడు అయితే అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి ఆ మాట మరి చూసి చూడనట్టు ఏమండి? ఏం మాట్లాడి చూసి చూడనట్టు ఉండటం ఏంటది? దేవుడికి ఎల్ల కాలాల ముందు ధర్మం ఒకటే. ఇప్పుడు నేను 1 సంవత్సరం క్రితం రేప్ చేస్తాను, ఈ రోజు అది నేరం కాకుండా పోద్దా? మీరు చెప్పండి. దేవుడి దృష్టిలో దేవుడి దృష్టి పక్కన పెట్టండి. మీ దృష్టి మీ కాదండి. ఒక నిమిషం, మీ కాలు ఎరగొడతాను సార్. ఒక 5 సంవత్సరాల క్రితం మీ కాలుని కత్తితో నరుకుతా. 5 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఏమంటే కాలు నరికి అది నేరం కాదు కదా, 5 సంవత్సరాలు అయిపోయింది కదా అంట. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? ఒరే బాబు, నువ్వు 5 సంవత్సరాల క్రితం నేను చేసినా, 10 సంవత్సరాల క్రితం నేరం చేసినా, నేరం వచ్చి నువ్వు స్టేషన్ లో కూర్చోరా, జైలుకి వెళ్ళి అంటారు. అంటే ఇప్పుడు చూసి చూడనట్టు ఏంటి? అదే మాట అండి. అసలు దరిద్రంగా మనం అనకూడదు సార్ అట్లా మాటలు. ఇప్పుడు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని గుర్తు రాలేదా మీకు? లేవండి. అప్పుడు ఒక మత్తు ఏసయ్య మత్తు ఎక్కిచ్చారు నాకు. సేవ చేయడానికి వెళ్ళారు మీరు. 10 సంవత్సరాలు సేవ చేశారు. అవునండి. 10 సంవత్సరాల సేవలో మీకు అందులో ఉన్న విధానం మీకు గుర్తుకు రాలేదా? రాలేదండి. ఎందుకంటే ఆడవాళ్ళని బాగా వాడుకునేవాడిని అప్పుడు, చర్చకొచ్చి ఆడవాళ్ళని. అంటే మీరు దేవుడు వంక మీద వ్యభిచారం చేసేవారు మీరు బాగా. అవునండి, వ్యభిచారం బాగా చేసిన వాళ్ళే వచ్చారు. నేను అడిగేవాడిని కాదండి. నన్ను వేసుకొని బతిలాడేవాడండి ఆడవాళ్ళు. మరి ఇప్పుడు దేవుడు నిజంగా ఉంటే, ఎరా గోపి నువ్వు చేసిన తప్పనే మాట నాకు ఎందుకు చెప్పలేకపోయాడండి ఆయన? జ్యోతిష్కాలు చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు. మరి ఎవరు మీరు? జ్యోతిష్కాలు చెప్పటం లేదండి. యేసు లంజా కొడుకు మేరీ లంజా అని చెప్తా. అందరికి యేసు లంజా కొడుకు మేరీ లంజా అని చెప్తున్నాను నేను. జ్యోతిష్కం కాదండి ఇది. అంటే ఉన్న వాస్తవం అందరికి తెలియజేస్తున్నాను సార్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? ప్రాబ్లం ఏం కాదు, నాకు ప్రాబ్లం కాదు. విన్నాను నేను. మీరు క్రైస్తవులా హిందువులా? మీరు ఆడోళ్ళతోటి అంత అసభ్యకరంగా ఉన్నాయే మాట్లాడాను కదండి. లేదేమన్నా మాట్లాడాను? మీరు చూపించండి నాకు. అది తప్పండి. అది మనం అంటే బైబిల్ తప్పు అంటున్నారా మీరు? ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు మనసు కాదండి. బైబిల్ తప్పు. మీరు బైబిల్ తప్పు అంటారా, రైట్ అంటారా? ఇప్పుడు దుర్గమ్మ అరే కాదు సార్, ఇప్పుడు బైబిల్ తప్ప రైటా? నేను మాట్లాడింది తప్ప రైటా? ఆమెతో మాట్లాడింది ఆవిడతో మీరు అంత అసభ్యకరంగా మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్న మాటలు సార్ నేను మాట్లాడింది. బైబిల్ మన బైబిల్ గురించి మాట్లాడుకోవడం తప్పు అంటారా మీరు? బైబిల్ మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ నేను మాట్లాడింది బైబిల్ వచనాలే. సళ్ళు పిసికించుకోవడం, సళ్ళు ఒత్తించుకోవడం అన్నమాట బైబిల్లో ఉందా? ఏ చెప్పాను ఓకే. అంటే ఇప్పుడు ఇది ఉన్నాయని అంటే బైబిల్ మాట్లాడుకోవడం కాదండి. బైబిల్ మాట్లాడుకోవడం మీ దృష్టిలో తప్ప రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి మీరు. బైబిల్ మాట్లాడుకోవడం తప్పు కాదు, కానీ తప్పు అన్నప్పుడు ఆమెతో నేను మాట్లాడేది తప్పని మీరు ఎలా చెప్తారు? మీరు ఆడవాళ్ళతో అంత అలాగే అసభ్యంగా మాట్లాడారు. బైబుల్లో ఉన్న వచనాలు సార్. ఇప్పుడు చూడండి, యెజెస్కేలు 23:28 గాడిద గుర్రం అంటే సిగ్గుమాలిన అని ఉంది. వికటాండ్రేందు మోహన్ నిలుచుండు. ఆ స్త్రీ ఏం చెప్తుందని, నా గాడిదంత మడ్డగానే గుర్రం అంత వీర్యం ఉంటే కానీ నేను సాటిస్ఫై అవ్వను, వాళ్ళతో తృప్తి పడను ఆ మగోడితో అని చెప్తుంది. మరి ఇది బైబిల్లో ఉన్న మాట. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాము. దీంట్లో నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు, నేను సిగ్గుపడాల్సిన పని లేదు. బైబిల్లో ఉన్న వచనమే కదా అది. గాడిదంత మడ్డ కావాలట దానికి. అంటే దగ్గర 3-4 అడుగులు ఉంటే గానీ అది బాగా తృప్తి చెందుతుంది, అంత మడ్డ ఉంటే గానీ. అది బైబిల్లో ఉందండి. అది ఆడలతో మాట్లాడితే మగవాళ్ళు బైబిల్ వచ్చిన ఆడలతో మగవాళ్ళతో మాట్లాడదు ఎక్కడైనా ఉందా? ఎవరితోనే మాట్లాడుకోవచ్చు మనం. ఒక్క ఎవరితో మీరు మాట్లాడేది ఎవరితో? మీరు ఎవరైనా పంపించండి. ఇంకో 4 అయితే ఇంతకుముందు చాలా మందితో మాట్లాడి మీ దగ్గర ఆడవాళ్ళు ఎవరు 3-4 ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్పండి, నేను కూడా చెప్తాను వాళ్ళకి. బైబిల్ ఉన్న చెప్పడం మనసు ఎందుకు సిగ్గుపడాలి సార్? బైబిల్ తప్పు కాదు కదా. బైబిల్ దైవ గ్రంథం కదా, పరిశుద్ధ గ్రంథం కదా. మన దైవ గ్రంథాన్ని, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం మాట్లాడుకుంటే తప్పనంటారేంది మీరు? మీ అభిప్రాయం మార్చుకోండి. మీ అభిప్రాయం మార్చుకోండి. బైబిల్లో ఉన్న వచనాలు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు.
అందులో మీరు వన్ సైడ్ చూసి మీరు ఏం చేశారు సార్? నాకు కావాల్సింది అదేనండి, నాకు కావాల్సింది వన్ సైడే, టూ సైడ్స్ అవసరం లేదు, వన్ సైడ్ చాలు. వన్ సైడ్ మాట్లాడొద్దు అంటారా? అది కూడా మాట్లాడొద్దు అంటారా? మాట్లాడడం కాదు, మీరు పాత నిబంధన అంతా తీసి మీరు చేశారు, కానీ కొత్త నిబంధన పాత నిబంధన ఇచ్చేద్దాం సార్. సార్ పాత నిజమే ఉచ్చబోసి తగలబెట్టేద్దామా పాత నిబంధనని? మీరు ఒప్పుకుంటారా దానికి? కొత్త నిబంధనలో ప్రేమను మాత్రం మీకు కనుపరచలేకపోయారు. అయితే ఏమున్నది కొత్త నిబంధనల ప్రేమ ఏముందండి? యేసు సారాయి తాగాడు, సారాయి తాగి రోజు సారాయి తాగేవాడు కదండి యేసు. సారా తాగారా? అవునండి, ద్రాక్ష రసం తాగేవాడు రోజు. తర్వాత అంటాడు నేను దేవుని రాజ్యం వచ్చి మడుకు నేను ద్రాక్ష రసం తాగని అంటాడు. యేసయ్య తాగాడు సార్, ఆ యేసయ్య మానేశాడు. చూపించమంటారు రెఫరెన్స్లు? కావాలా తమరికి? నాకు అక్కర్లేదు కానండి. మరి యేసు సారాయి తాగడనే ఏమండి? పాత నిబంధనల బూతులు ఉన్నాయంటే ఒప్పుకోరు, యేసు సారాయి తాగడంటే ఒప్పుకోరు. మిమ్మల్ని నేను ఎలా మార్చాలండి? ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి మీకు? నాకు మీరు కాదు కదా, మీరు తాత వచ్చి నేను మారను. కానీ మిమ్మల్ని మారమని చెప్పాను నేను. మీరు పంది ఉంది సార్, మురుగు గుంట్లో పోయి పండుకుంటారండి, దాన్ని సబ్బు పెట్టి స్నానం చేస్తాం, మళ్ళీ బురద గుంట్లోకి వెళ్ళి పంది పండుకుంటది. దాని బుద్ధి మారుద్దా? మనం ఎన్నిసార్లు తీసుకెళ్ళి బురద ఇప్పుడు పందిని తీసుకొచ్చి కనకం సింహాసనం మీద కూర్చోబెట్టాం అనుకోండి, అదేం చేస్తుంది? మళ్ళీ పోయి బురద గుంట్లో పడి మళ్ళీ సింహాసనం ఖరాబు చేస్తుంది. అలానే మీరు కూడా మీకు ఎన్ని నిజాలు చెప్పినా మీకు ఎక్కువ, ఎందుకంటే మీరంతా బురదలో పంది లాంటి వాళ్ళు. మీరు మిమ్మల్ని బాగు చేద్దాం నేను అనుకుంటా, కానీ మీకు బాగుపడే ఆలోచన లేదు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ మీరు అక్కడే ఉంటారు. మీ ఫోన్ నంబర్ సరైనోడికి ఇస్తాను, దెబ్బకి జైల్లో వెళ్ళిపోతారు. సరైనోడికి ఇస్తాను, ఒక్కడికి ఇస్తాను నేను. అయ్యా బాబోయ్, ఎవరు సార్ ఆయన? సీఎమ్మా పిఎమ్మా? సీఎం పిఎం కాదు, విజయప్రసాద్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు. అయ్యో బాబోయ్, నాకు అసలు వాడి పేరంటేనే భయం సార్. సార్ ప్లీజ్ సార్, వాడు ఇవ్వండి సార్ నా నెంబరు. సార్ విపి రెడ్డే కదా? విపి రెడ్డే కదా? విపి రెడ్డి సార్, విపి రెడ్డి గారికి ఇవ్వకండి సార్ నా నెంబరు దయచేసి. సార్ నాకు భయం వేస్తుంది సార్. మీరు సార్ ప్లీజ్ సార్ ఆయన నా నెంబర్ ఇవ్వకండి. విపి రెడ్డి గారు అంటే చాలా భయం సార్ నాకు. విజయప్రసాద్ రెడ్డి గారికి ఇస్తాను. వద్దు సార్ ప్లీజ్ సార్ నా నెంబర్ ఇవ్వకండి సార్, ఆయనకి భయం సార్ నాకు. అక్కడున్న ఆ ఏరియాలోనే అదే ఏరియాలో. అమ్మమ్మ సార్ వద్దు సార్ నా నెంబర్ ఇవ్వకండి సార్, ప్లీజ్ సార్ నాకు సార్ భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్ నా నెంబర్ ఇవ్వకండి సార్. అది కాదు, నేను మొత్తానికి ఎంత పబ్లిక్ విజయ్ ప్రసాద్ గారు నాకు కనపడితే గుడ్డ లోటు తీసి కొడతానండి, తెలుసా? నా సంగతి నీకు ఇంకా తెలియదు అనుకుంటా పూర్తిగా నా గురించి. ఆడు కనపడితే గుడ్డ లోటు తీసి కొడతాను నేను, ఆడిని నిన్ను ఇద్దరిని కలిపి. అర్థమైందా నీకు? నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా నేను ఎవరో నీకు. విజయ్ ప్రసాద్ రెడ్డి, ఆ కలవ సతీష్, ఇలా పేర్లు చెప్పావు అనుకో నాకు ఎక్కడో కాలుద్ది. నీ గురించి చెప్పి వింటాను నేను, అర్థమైందా? ఏదో ఒకటి పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. ఇంతకీ ఏమంటావు? ఇంతకీ నువ్వు మారనంటావా? ఎవరో కాదు, నేను ఇప్పుడు తక్కువ పక్కన పెట్టండి. బైబిల్ వాక్యం గురించి, హిందూ ధర్మశాస్త్రం గురించి అది పక్కన పెట్టండి. ఒక ఆడావుడితో మీరు మాట్లాడినప్పుడు అలా పచ్చిగా మాట్లాడకూడదు. అదే అంటే బైబిల్ మాట్లాడదు. నేను మాట్లాడింది బైబిలా వేరే వచ్చిన? ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి నాకు. ఇది మీరు మాట్లాడింది బైబిలే. ఏంటి సార్ మీరు ఇట్లా మాట్లాడతారు? నేను బైబిల్ మాట్లాడితే మరి తప్పంటారు, అదే మాట అసలు నాకు అర్థం కాదు. ఆవిడ మనోభావాల్లో దెబ్బతిన్నట్టుగా మీరు మాట్లాడారు, అది నేను బాధ కలుగుతుంది అంతే, అందుకంటే ఏం లేదు. మనోభావాలంటే ఇప్పుడు గాడిద గుర్రం అంటే వీర్యము కావాలని చెప్పి ఉంది సార్ బైబిల్లో. మీతో మాట్లాడాను, ఇది రైటా తప్ప? నేను మాట్లాడింది బైబిల్ వచ్చినా మన ఇద్దరం మాట్లాడుకోవడం తప్ప రైటా? ఇప్పుడు అది ఇప్పుడు నేను అది తప్పు అంటా లేదు, కానీ ఆడవాళ్ళతో అంత అలా మాట్లాడకూడదు అని అది నేను అంటుంది అంతే. అంటే మీరు నాకు అర్థం కాలేదు, చెప్పండి. అలా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడకూడదని? వాళ్ళు పాపం ఏదో ఒక అభిప్రాయం మీద ఉండి వాళ్ళు దేవుని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఇటు హిందూ ధర్మశాస్త్రానికి అటు క్రైస్తవ ధర్మశాస్త్రానికి ఏమైపోయిందంటే మధ్యలో పడిపోయి ఆలోచన అయిపోయి సతమతం అయిపోయి పిచ్చోళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమయ్యే అవకాశం? పిచ్చోళ్ళు అయిపోయే అవకాశం కూడా ఉంటుంది సార్. నా దృష్టిలో క్రైస్తవులందరూ పిచ్చోళ్ళేనండి. ఉదాహరణ మిమ్మల్ని తీసుకోండి, ఇన్ని బూతులు ఉన్నాయి, ఏంద్రా బాబు ఈ కథ ఏంద్రా అంటే మీరేమంటున్నారు? నేను మారను అంటున్నారు అన్నారా మీరు? మరి ఇంకా మిమ్మల్ని పిచ్చోళ్ళకి నేను ఏమన్నా చెప్పండి? ఉన్న బూతనే మీరు ఒప్పుకోలేకపోతున్నారు సార్. ఉన్న బూతని మీరు ఒప్పుకోలేకపోతున్నారు. మిమ్మల్ని పిచ్చోళ్ళనాలా మంచోళ్ళనాలా? ఇప్పుడు మీరు వన్ సైడ్ వాళ్ళు చెప్తున్నారు తప్ప మీరు ప్రేమ చూస్తలేదంటున్నాను. అది ఏ ప్రేమ? ఎవరి ప్రేమ సార్? ఇప్పుడు నీ కాళ్ళు ఎరగ తెంగుతాను వచ్చి మీరు నన్ను ప్రేమిస్తారా? దేవుడి ప్రేమ నేను అంటుంటా. దేవుడి ప్రేమ? ఇప్పుడు సరే సార్, మేరీని రేప్ చేస్తాను సార్, దేవుడు నన్ను ప్రేమిస్తాడా మరి? వాళ్ళ అమ్మని రేప్ చేస్తా, మేరీని యేసు తల్లిని మేరీని రేప్ చేస్తా, యేసు నన్ను ప్రేమిస్తాడా మరి? చేయడానికి ఇప్పుడు ఎవరు లేరు కదా. బొక్క విగ్రహం ఉంటది కదా సార్, విగ్రహాన్ని బొక్క పెట్టుకొని వెనక చేస్తాను, యేసు నన్ను క్షమిస్తాడా మరి?
అది దేవుడి విగ్రహంలో లేడు కదా. ఉంది సార్, మేరీ విగ్రహాలు అమ్ముతున్నారు సార్, హైదరాబాద్ ఎర్రగడ్డలో అమ్ముతారు మేరీ విగ్రహాలు. అమ్ముతారులే కానీ ఒకటి తెచ్చుకొని దాని వెనక బొక్క పెట్టి వెనక ముందు గూపి తృప్తి పడతాను సార్. మరి వేసి నన్ను క్షమిస్తాడు అలా చేస్తే? అయ్యి బాబా, మీరు చాలా కరుకోటంగా ఉన్నారు. అవునండి, వైలెంట్ గా ఉంటానండి నేను. మరి అలా చేస్తే మీరు చెప్పండి, ఏసు నన్ను క్షమిస్తాడండి అలా చేస్తే? ప్రేమించే దేవుడు కదా మరి నన్ను. మీరు తెలుసుడు చేస్తున్నారు కాబట్టి మీరు బాగా దారుణంగా అవుతారు. ఎందుకైతానండి? ఇప్పుడు రేపులు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు తెలిసే చేస్తున్నారు కదండి. వాళ్ళు ఏసై నమ్ముకొని మారు మనసు పొంది పరలోకం ఇస్తానన్నారు కదా ఏసై. మరి ఇప్పుడు దొంగతనం ఉంది సార్, మర్డర్ ఉంది, రేప్ ఉంది, ఇవన్నీ తెలిసే చేస్తారు కదా. రేప్ చేయటం అంటే ఏంటి? ఆ అమ్మాయి చేతులు కదలకుండా చేసి ఆ అమ్మాయి లంగా ఎత్తి లోపల పెట్టి తెలిసేయటం అదంతా. మరి అలాంటి వాడు కూడా ఏసై క్షమించినప్పుడు మేరీ బొక్క పెట్టి చేస్తే నన్ను క్షమించడా యేసు? అది వదిలేండి, హిందూ ధర్మశాస్త్రంగా ఎవరినైనా నమ్ముకోవాలైతేని రాముడిని నమ్ముకోండి, మీరు లేకపోతే మీ ఇంట్లో తల్లిదండ్రులు నమ్ముకోండి. మీ తల్లిదండ్రులే మీ దేవుళ్ళని నమ్ముకొని పూజించండి సార్. హిందూ ధర్మం ప్రకారం మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. మీ తల్లిదండ్రులే దేవతలుగా పూజించుకోండి. దేవుడే మీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తాడు. మీ పేరేంటండి? నా పేరు కొండబాబు. కొండబాబు గారు వాళ్ళ అమ్మా నాన్నలకు దేవుడుగా పూజిస్తున్నానని చెప్పి దేవుళ్ళే మీ దగ్గరికి ఎత్తుకుంటూ వస్తారు కొండబాబు గారి గురించి. నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా గానీ. కొండబాబు మంచోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాడు, దైవంగా సమానంగా చూసుకుంటున్నాడు, దేవుళ్ళే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు ధర్మంగా బతికినంత కాలం దేవుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడండి. మీరు ఏ దేవుడిని కూడా పూజించక్కర్లేదు, మీరు ధర్మంగా బతికితే దేవుడే ఎత్తుకుంటూ మీ ఇంటికి వస్తాడు. ఇది హిందూ ధర్మశాస్త్రం చెప్పింది. నేను చర్చికి కానీ మసీదులకు కానీ హిందూ ధర్మశాస్త్రం ఎక్కడికైనా నేను వెళ్తలేదు. ఏంటంటే ఆ మాటలో విన్న తర్వాత కొద్దిగా బాధ కలిగి. ఇప్పుడు మీరు క్రిస్టియన్ కాదు అట్లయితే? కాదు. మరి విపి రెడ్డి పేరు ఎందుకు ఎత్తారు? కొండబాబు విజయప్రసాద్ రెడ్డి అంటే ఒక ఉన్నాడు, ఆడు వాక్యాలు అంటుంటాను నేను అప్పుడప్పుడు. నేను వాక్యాలు ఎందుకు? వాక్యాలు అంటే ఇన్ని బూతులు పెట్టుకొని ఆ వాక్యాలు అంటే దరిద్రం మనకెందుకు? అది వింటుంటాను. అంటే మీరు సెక్స్ పుస్తకాలు అంటే ఇష్టమా మీకు? చర్చ అసలు దగ్గరికే రానమని నేను. మరి ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నారు మీరు? మరి నేనే చదువుతలేదు సార్. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి బ్లూ ఫిల్మ్ అవన్నీ ఆపేశారు తెలుసా మీకు? ఇండియాలో బ్లూ ఫిల్మ్ బ్యాన్ చేశారు. నేను కేవలం బైబిల్, పాత నిబంధనలు బైబిల్ ఇచ్చి కొత్త నవదంపతులకు కూడా గదిలో మల్లెపూలు, పాలు ఇవన్నీ పెడతాం మానేసి కేవలం పాత నిబంధన బైబిల్ ఇచ్చి పంపిస్తున్నారు తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు మీరున్నారా, మీ మాటలు వింటాను, ఎవరి మాట అయినా వింటాను. మంచి మాట అయితే పరిగణలో తీసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన కాదు సార్, బైబిల్ ఇన్ని బూతులు నేను చెప్పా, అది మీకు మంచిగా అనిపించిందా చెడుగా అనిపించిందా? నాకు మంచిది చేయడానికి కాదు కానీ ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక మనిషి అన్న తర్వాత ఒక మాట మీద నిలబడాలండి. మీరు చేపలాగా అటు ఇటు జారిపోతున్నారు. సరేండి. అయితే మీరు మాట మీద ఇప్పుడు ఇది బూత్ పుస్తకమా కాదా బైబిల్? ఏమో నాకు అంత అవగాహన లేదు. మరి ఇప్పుడు నేను చదివి వినిపించాను కదా యెజెస్కేల్ 23:20. అదే చదివి వినిపించలే అంటే నేను ఎక్కువ వినలేదు కానీ కొత్త నిబంధనలో ఉన్న వాక్యాలు ఎక్కువ విన్నాను నేను. దాన్ని బట్టి నాకు కొద్దిగా డిఫరెంట్ గా కనపడి. ఇప్పుడు లోతు ఉన్నాడు సార్, లోతు తన సొంత కూతుర్లు కడుపులు చేసి పిల్లల్ని కనిచ్చాడు సార్, లోతు అనేవాడు. అది తెలుసా మీకు? మరి లోతు తన కూతుర్ల కడుపు చేయటం తప్ప కాదని యెహోవా దేవుడు ఏం శిక్ష కూడా వేయలేదు. లోతు కూతుర్ల కడుపు చేస్తే, సొంత కూతుర్ల కడుపు చేస్తే దేవుడు శిక్షించాలి కదండి. మరి ఎందుకు శిక్షించలేదు? ఆలోచించండి మీరు. అడిగిందని చెప్పండి అయ్యగారు. సరేండి. నేను అంతా నాకు ఎన్ని పక్కన పెట్టి ఏంటంటే ఆవిడతో అలా మాట్లాడారని కొద్దిగా బాధ కలిగి మీకు ఫోన్ చేసి మాట్లాడాను. నేను ఉన్నవి మాట్లాడాను, లేనివి మాట్లాడాను. మీరు స్టేట్మెంట్ ఇస్తే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాను, ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాను నేను. వద్దండి, మీకు ఉన్న ఒపీనియన్ మీకు ఉంది కదా. నా ఒపీనియన్ నాకు ఉంది సార్. ఖచ్చితంగా నేను నమ్మిన దాన్ని బలంగా నా సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను నేను. నేను నమ్మిన దాన్ని ఎవరైనా తప్పని నిరూపిస్తే నా సిద్ధాంతం తప్పని చెప్పి నేను వెనక్కి తీసుకుంటాను. అంటే ఇప్పుడు దాకా కూడా మీరు బైబిల్ తెలియకే నమ్మారు అయితే? ఇంతకుముందు తెలియక నమ్మానండి, ఇప్పుడు తెలిసి మానేశాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. హలో, ఎవరండి? గోపి సార్, నేను రవిరాజ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇది ఒక పాస్టర్తో మాట్లాడాలి, ఫ్రీగానే ఉన్నారా? ఉన్నాను సరే, కలుపుతానండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి
लाइन लो नीचे ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ వినిపిస్తుందండి? చెప్పండి. ఏం లేదు సార్, కొన్ని డౌట్స్ యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా లైన్లో ఉన్నారండి. మీ ఫ్రెండ్ అండి? ఫ్రెండ్ ఉన్నారు. గోపి సార్. హలో గోపి సార్. హలో హలో చెప్పండి. నా పేరు గోపి అండి. చెప్పండి. మీరు పాస్టరా అండి? అవునండి. అడగండి, మీ డౌట్ ఏమైనా ఉంటే అడగండి, నేను మాట్లాడతాను. హలో సార్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన ఈ బైబిల్ తీసుకున్నాం అనుకోండి, ఓల్డ్ టెస్టిమెంట్ ఇవన్నీ ఏంటంటే రీసెంట్గా ఏంటంటే నేను చదివాను అనమాట. సో అందులో యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా ఈ బూతులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదండి, లోతు గురించి అని, ఇది ఇంకా రకరకాలే ఉన్నాయి కదా. ఏంటంటే ఇదంతా ఏంటంటే మన జీవన విధానానికి ఇదంతా కొంచెం కరెక్ట్ బుక్ కాదని మా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు దీనికి ఇబ్బంది ఏముందండి? దీనికి రికార్డ్ చేసుకోవటం అన్నీ ఎందుకండి? రికార్డ్ ఎవరు చేసుకున్నారు సార్? మామూలుగా అడుగుతున్నారు సార్. మీరు రికార్డ్ చేస్తున్నారు నాకు తెలుసులేండి. నా సెల్ వచ్చేసేయండి అన్నీ. నా పేరు చెప్పండి. కాదండి, మీకు తెలిసిపోయి ఎవరు చెప్తారండి? ఏసై చెప్తాడా లేకపోతే మీకు అలా ఒక జ్ఞానం అనేది ఉందా? నేను తెలుసుకోవచ్చా? ఏమండి? మీకు తెలుస్తుందా లేకపోతే మీకు ఏసై చెప్తాడా మేము రికార్డ్ చేస్తున్నాము అని? నాకు ఏసై చెప్పి మన టెక్నాలజీ మనకి ఇస్తుంది కదండి. దేవుడి దాకా వెళ్ళిపోవాల్సిన పని లేదు దానికి. అవును కదా, మరి రికార్డ్ ఏం లేదండి, రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసిన దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా? నాకేం ఇబ్బంది అండి? నాకు ఇబ్బంది ఉంటే నేను ఫోన్ చేస్తాను కదండి. చెప్పండి సార్, చెప్పండి. సరే, అది వదిలేసేయండి, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు మనకి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, నా కాన్సెప్ట్ ఏంటంటే పక్కోళ్ళని నాశనం చేస్తే, పక్కోళ్ళని చంపేసి, పక్కన దోచుకొని అలా పాప పనులన్నీ చేస్తే ఏసై క్షమిస్తాడండి. ఏది, నువ్వు రేపులు చేయి, మర్డర్లు చేయి, చివరిలో ఏసయ్యా నా తప్పు అయిపోయింది క్షమించు అంటే నీ తప్పులని క్షమించి నీతి ప్రకారం బట్టి పరలోకం తీసుకెళ్తాడు ఏసయ్య. నా కాన్సెప్ట్ ఒకటే సార్, మన వల్ల నష్టపోయిన కుటుంబాలకు దేవుడు ఏం న్యాయం చేస్తాడు, ఇది నా కాన్సెప్ట్ అండి. మన వల్ల అంటే ఎవరి వల్ల నష్టపోయారండి? ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఒక 10 మంది ఆడవాళ్ళని చంపేస్తాను, రేపులు చేస్తాను, దారి దోపిడీలు చేస్తాను, దొంగతనాలు చేస్తాను, ఒక 100 మందిని కాల్చి చంపుతాను. కాల్చి చంపినప్పుడు నేను జైలుకి వెళ్తాను. జైలుకి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ ఎవరో ఉంటారు, ఉండి అయ్యా నీ పాపాలని, నువ్వు చాలా పెద్ద పాపివి, నీ పాపాలన్నీ పోవాలి అంటే యేసయ్యని నమ్ముకో, నీ పాపాలు పోతాయి అని చెప్తాడు. సరే, ఆయన చెప్పిన ప్రకారం మనం యేసయ్యని నమ్ముకుంటాం, బాప్టిజం తీసుకుంటాం, నీతిగా బతుకుతాం. ఏది, బాప్టిజం తీసుకున్న తర్వాత ఏ తప్పు చేయకుండా బతుకుతాం. బైబిల్ ప్రకారం ఎవడైతే బాప్టిజం బైబిల్లోనే ఉంటది కదండి, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడి శిక్ష విధించబడును. అది కాకుండా జోర్దాన్ నదిలో యోహాను అందరికి బాప్టిజం ఇస్తుంటాడు. ఎవరైతే తన పాపంలో ఒప్పుకొనిచొని ఉంది కదా, మీకు ఐడియా ఉందా బైబిల్? చెప్పండి. ఎవడైతే తన పాపంలో ఒప్పుకొని యోర్దాన్ నదిలో అతని చేత బాప్టిజం పొందుతుండ్రి, ఎవడైతే పాపాలు ఒప్పుకొని వాడి పాపాలను క్షమించబడి వాడు పరలోకం తీసుకెళ్తానని చెప్తాడు. పక్కన వాళ్ళ పాపాలు క్షమించడానికి ఏసు ఎవరండి? నా డౌట్ ఇదండి. పక్కన వాళ్ళ పాపాలు క్షమించడానికి అసలు ఏసు ఎవరు? ఇప్పుడు మీ కుటుంబానికి అన్యాయం జరిగిందండి, క్షమిస్తే మీరు క్షమించాలి. అసలు మీకు నాకు కాకుండా ఏసుకేం సంబంధం మధ్యలో? ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, క్షమించే గుణం ఎవరికి ఉంది చెప్పండి? అందరికీ ఉందండి, మనుషులకు ఉంది, ఏసుకుంది, ఏ శిష్యులకు ఉంది, అందరికంటే. వినండి సార్, మీకుందా సార్? చెప్పండి. ఉందండి. మీరు దాన్ని తిట్టారనుకోండి, తర్వాత ఫోన్ చేసి తప్పు అయిపోయిందంటే సరే పోయినండి వదిలేసేయండి అంటాను. కామన్ అది. అస్సలు నాది కూడా స్వలాభం ఉంటేనే మనిషి మాట్లాడతారు. ఎందుకండి? ఇప్పుడు బైబిల్ ప్రకారం చూద్దాం సార్. ఇప్పుడు అది జరగని పని. ఇప్పుడు క్షమించే అధికారం, సరే పోనీ క్షమించే అధికారం ఎవరికి ఉందో బైబిల్ ప్రకారం చెప్పండి.
బైబిల్ ప్రకారం కదా క్యాజువల్ గా మనలో మనం మాట్లాడుకుందాం అండి. సార్ మన వల్ల కాదండి. నీ పాపాలు ఇక్కడ క్షమిస్తే వినండి నీ పాపాలు ఇక్కడ క్షమిస్తే నీ పాపాలు పరలోకంలో క్షమించబడతాయని బైబిల్ చెప్పిందండి. దాని ప్రకారం మీరు బతకట్లేదా ఇప్పుడు? నేను చెప్పిందేనండి, నేను చెప్పింది ఒక మాట. మీ కుటుంబీకుల్ని మీ పిల్లల్ని క్షమించే గుణం మీకుందా? ఉందండి, ఉంది సార్. నేను అబద్ధం చెప్పాలి. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అంటే నాకు పెళ్లి కాలేదు, ఒకవేళ పెళ్లి అయింది అనుకోండి, మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయి వచ్చి నాన్న 100 రూపాయలు నీ జేబులో తీశాను, తప్పు అయిపోయినా క్షమించినాను, కాళ్ళు పట్టుకున్నాడు అనుకోని క్షమిస్తాను నేను. లేదు నాన్న ఒక ఇద్దరు అమ్మాయిలు రేప్ చేసి వచ్చానని క్షమించరానని గోబా పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ అప్పు చెప్తా. తప్పులో చిన్న తప్పు పెద్ద తప్పు ఉండదు సార్. క్షమించే తప్పు అయితే మనం క్షమిస్తాము, క్షమించడానికి తప్పు అయితే చట్ట ప్రకారం శిక్ష విధిస్తాము. మీ బిడ్డ మీరు క్షమించే మనసు ఉందని మీరు చెప్తున్నారు కానీ వినట్లేదండి. వాడు రేప్ చేసి వచ్చి దొంగతనం చేసి వచ్చి మర్డర్ చేసి వస్తే చెప్పు తీసుకొని కొట్టి జైల్లో పోలీసులకు అప్పు చెప్తాను. మీ బిడ్డని మీరు క్షమించలేరు. తప్పును బట్టి ఉంటదండి. వితండవాదం చేయకండి. తప్పును బట్టి ఉంటది. అది క్షమించేదా క్షమించరా అందా అని కాదండి. పక్కోడు అమ్మాయి రేప్ చేసి మర్డర్ చేశారండి, అలాంటి మనం క్షమిస్తామండి? ఎవరు ఒక వ్యక్తి నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. చర్చిలో మీరు వితండవాదం చేసిన నా దగ్గర చేయదు సార్. నేను అడిగిన దానికి చెప్పండి. తప్పులో చిన్న తప్పు పెద్ద తప్పు క్షమించరాని తప్పులు ఉంటాయి. క్షమించరాని తప్పులు చేసినప్పుడు మనం ఎలా క్షమిస్తామండి? క్షమించే తప్పు వల్ల ఎవరికి నష్టం జరగదంటే అలాంటి పాపాన్ని క్షమిస్తాం మనం. ఇతండవాదం వాదిస్తున్నది ఎవరండి? మీరేనండి. ఇప్పుడు తప్పులో ఎన్ని రకాల చిన్న తప్పు పెద్ద తప్పు ఉండదా చెప్పండి మీరు. ఇదంతా కాదు. తప్పులో చిన్న తప్పు ఉంటుందా ఉండదా? చిన్న తప్పు పెద్ద తప్పు ఉంటుందా ఉండదా? చిన్న తప్పు పెద్ద తప్పు అని ఇప్పుడు నేను చెప్తానండి. దానికి నేను చెప్తా. చిన్న తప్పు పెద్ద తప్పు మీకు తెలియదు, అజ్ఞానం కూడా లేదు. నేను చెప్తానండి. చిన్న తప్పు అంటే అది మనకి మన కుటుంబానికి జరిగితే దాన్ని చిన్న తప్పు అంటారు. అంటే సపోజ్ నా జేబులో 100 రూపాయలు కాజేసాడు అనుకోండి, అది చిన్న తప్పు. పక్కోడి ఇంట్లోకి వెళ్ళి 1000 రూపాయలు దొంగతనం 100 రూపాయలు దొంగతనం అది పెద్ద తప్పు, నేరం. అది చట్టం దృష్టిలో మీరు ఆలోచించండి. చట్టం దృష్టిలో నా జేబులో 100 రూపాయలు తీసాడు, పోలీస్ స్టేషన్ కేసు పెడితే తెల్లదండి. అదే పక్కోడి ఇంట్లో 100 రూపాయలు దొంగతనం చేసాడంటే ఆ కేసు చెల్లుతుంది. సరే మీకు తప్పంటే అది ఎవరికి పక్కనోడికి హాని చేసి పక్కనోడి దగ్గర దోచుకొని పక్కనోడికి రేపు చేస్తే అలాంటి తప్పులు క్షమించమంటే తండ్రి కూడా కన్న తండ్రి క్షమించరండి. క్షమించాడు కన్న తండ్రే కదా నా దృష్టిలో. నా స్టేట్మెంట్ అండి ఇది. ఒక్క క్షమించే గుణం దేవుడికి తప్ప మానవుడి ఎవరికి లేదండి. సరే నేను బైబిల్ ప్రకారం రిఫరెన్స్ చూపిస్తాను. బైబిల్ ప్రకారం రిఫరెన్స్ చూపిస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. క్షమించే అధికారం ఏ దేవుడికి ఉంది చెప్పండి మీరు. బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకుందాం. క్షమించే గుణం ఏ దేవుడికి ఉంది? ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన పేరు చెప్పండి. బైబిల్లోనే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక్క దేవుడు కాదండి, బైబిల్లో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మనం పెట్టుకున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు. బైబిల్ ప్రకారం అండి బాబు, నేను చెప్తుంది కాదు. మీకు బైబిల్ ఒకసారి తీయండి, నేను చూపిస్తాను, రిఫరెన్స్ చూపిస్తాను. తీయండి. 1 కొరింథీయులు 8:20 సార్. 1 కొరింథీయులు 8:25 తీయండి సార్. 1 కొరింథీయులు 8:25 8:5 దేవతలు అనబడు వారు ప్రభువులు అనేవాడు అనేక మంది ఉన్నారని బైబిల్ చెప్పిందండి బాబు. నేను కాదు చెప్పింది, బైబిల్ చెప్పింది. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడేవారు అనేక మంది ఉన్నారు. 1 కొరింథీయులు 8:5 ఉంది. సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్పడం నా పని. ఇప్పుడు తప్పు క్షమించే గుణం ఎవరికి ఉంది చెప్పండి? క్షమించే గుణం ఎవరికి ఉంది? క్షమించే గుణం ఎవరికి ఉంది? ఎవరుందండి? ప్రజల కోసం ఏసుకుందా? నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, ఏసుకుందా క్షమించే గుణం? అవునండి, ఆయనకే క్షమాపణ గుణం ఉంది, ఇంకెవరికి లేదు. శక్తి కూడా ఆయనకే ఉందా? ఏమండి? శక్తి కూడా ఆయనకే ఉందా? క్షమించే శక్తి కూడా ఆయనకే ఉందా? ఏదండి? క్షమించే శక్తి కూడా ఆయనకు ఉన్నదా? అవునండి. మరి అట్లయితే ఒక మాట అడుగుతాను చెప్పండి. తండ్రి మీరేమి చేయించున్నారు, వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళ పాపము క్షమించడు అని చెప్పి దేవుడిని ఎందుకు వేడుకున్నాడండి? మీకు తెలిసిండి ప్రశ్న అడుగుతున్నారు మళ్ళీ. అదే సార్, నేను అడిగినాను మీరు ఏమన్నారు? క్షమించకుండా ఆయనకి శక్తి ఆయనకే ఉందన్నారు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళ పాపం క్షమించడు అనే మాట అక్కడ ఎందుకు వాడుకున్నాడు ఆయన? నేను క్షమిస్తున్నాను మీ పాపాన్ని పోని ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన? క్షమించకుండా ఆయన ఒక్కడికే ఉన్నప్పుడు మరి తండ్రిని ఎందుకు వేడుకున్నాడు? తండ్రి అవసరమైతే ఈ గండం నుంచి నన్ను తప్పించు, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరగమని చెప్పి ఎందుకు వేడుకున్నారు? దాని అర్థం అది కాదండి. ఇప్పుడు మీరు వచ్చి కూర్చుంటే నేను మాట్లాడతాను.
ఎక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నారు. అంతేగాని మీ దగ్గర తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, ఇలా పాపం క్షమించిన దేవుడిని ఎత్తుకేడుకున్నాడు, ఈయనంత తోపుతురు అయితే ఇంత మొగోడైతే ఈయన ఎందుకు నేను క్షమించాను మిమ్మల్ని అని చెప్పి ఎందుకు చెప్పలే? ఇస్కర యోధాన్ని ఎందుకు క్షమించలేకపోయాడండి? ఇస్కర యోధాన్ని ఎందుకు క్షమించలేకపోయాడు? ఆయన చేసిన తప్పు కదా, ఆయన పట్టించాడు కదా, అది దేవుడి కార్యమే కదా. యేసుని పట్టించడం అనేది దేవుడి కార్యం. దేవుడు నిర్ణయించాడు యేసు సిలువపై మరణించాలని చెప్పి దేవుడు నిర్ణయించినప్పుడు దేవుడి కార్యం. మరి యూదా చేసినప్పుడు యూదాని ఎందుకు క్షమించలేకపోయాడు? యూదా ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? మరి క్షమించేయడం ఈయనకున్నప్పుడు ఎన్ని ఎందుకు జరగలేదు? నేను పట్టుకుంటే చాలా ఉంటాయి. పట్టుకోండి, నేను వద్దన్నానా? అసలు ఏమున్నాయి పట్టుకోండి సార్, నేను వద్దంటే మీరు అడగాలి నన్ను. మీరు రండి, ఎక్కడికి రావాలి? ఫోన్ లో తేలేదు కాదు, ఇది ఫోన్ లో తేలేదు కాదండి. 2 ప్రశ్నలు అంటే మీ సమాధానం చెప్పడం చేత కాలేదు. ఇక ఛార్జీలు పెట్టుకొని మీ దగ్గరికి రావాలా? ఫోన్ లో అర్థమయ్యేది కాదండి ఇది. ఎందుకు అర్థం కాదండి? మీరు రండి, మాట్లాడుకుందాం. ఎక్కడికి రావాలండి? ఎక్కడ ఏం చేయాలండి? వచ్చి మీకు ఈ 2 ప్రశ్నలకే తండ్రి మీరేమి చేసిన పాపం క్షమించడానికి ఏడుకున్న ఆయన, మరి ఆయన మీరే ఆయన దేవుడు అన్నాడు, మరి ఆ దేవుడికే శక్తి లేదు, శక్తి లేక వేరే దేవుడిని వేడుకున్నాడు. అది ఎంత కూడా కరెక్ట్ అండి? ఇది పెట్టడం అలవాటు అయిపోయింది. అనేక మంది ఫండ్స్ కి రేజ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది, అడుక్కోవటం అలవాటు అయిపోయింది. చూస్తున్నారు సార్, పాస్టర్లకు అడుక్కోవడం అలవాటే కదండి. దున్నపోతుల్లాగా పని చేసుకొని చావకుండా ప్రజల సొమ్ము మీద బతుకుతుంది ఎవడండి? ఒక మాట కాదండి, దున్నపోతుల్లాగా బలిసి ఒక్కొక్కటి పొట్టలింత పెంచుకొని కాదండి, పొట్టలింత పెంచుకొని దున్నపోతుల్లాగా బతుకుతుంది. ప్రజల సొమ్ము రక్తంలాగా పీల్చి బతుకుతుంది ఎవడండి? దశమ భాగాల పేరుతోటి కలవర్ సతీష్ ఉన్నాడండి. కలవర్ సతీష్ ఉన్నాడండి, కోట్ల రూపాయలు సంపాదించాడు, కష్టపడి సంపాదించాడా అండి? ప్రజల దగ్గర దెంగిన డబ్బు అదంతా. మీరు చెప్పండి, నిజాయితీ చెప్పండి సమాధానం ఏంటండి? కలవర్ సతీష్ 1000 కోట్లు సంపాదించాడు, కష్టపడి సంపాదించాడా? ప్రజల దగ్గర దెంగిన డబ్బు అది. ఆయన మీరు ఏమైనా ఇస్తున్నారు ఆయనకి? మీరు మేము ఇచ్చాం కదండి, నేను ఇచ్చాను. నేను ఇంతకుముందు ఒక విశ్వాసిని, నేను ఇంతకుముందు విశ్వాసిని, దాదాపు ఆయన ఫోటో కూడా దిగాను. వినండి, ఆయన ఫోటో కూడా దిగాను, 10,000 రూపాయలు ఇచ్చాను. ఆయన మా ఇంటికి పిలిచాను, భోజనం కూడా తిన్నాడు మా అమ్మ మా నాన్న దగ్గర. ఆయన 50,000 ఇచ్చి మరి డబ్బంతా ఎక్కడ దిగారు కదా? 50,000 నా దగ్గర, మొత్తానికి 60,000 తీసుకున్నాడండి నా దగ్గర. ఇమ్మన్నాడు ఆయన? ఇమ్మన్నాడండి, ఇమ్మన్నాడు. ఫోటో దిగితే మాత్రం 10,000 కట్టాలి, లేదా భోజనానికి వస్తే 50,000 ఇవ్వాలి. ఆయన చెప్పాడండి, ఆయన శిష్యులే చెప్పారు. అందుకే నేను ఏమి చేశాను? సమాధానం మీరు ఇచ్చారా చెప్పండి నాకు సమాధానం. నేను 60,000 ఇచ్చానని చెప్తుంటే 60,000 ఇచ్చాను. దశమ భాగం ఇంకా ఎక్స్ట్రా ఇచ్చావు 40,000, ₹1,00,000 ఖర్చు పెట్టాను నేను కలవరికి మొత్తం. అప్పుడు మీరు ఆయన అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు పాస్టర్ కదా, దశమ భాగాలు మీరు డబ్బు తింటారు కదా, మీరు తినట్లేదా దశమ భాగాలు? మీరు తినట్లేదా దశమ భాగాలు? ఏ ఒక్క రోజైనా నా 30 సంవత్సరాల పరిచర్యలో కానుకలు పెట్టిందా లేదా? మీ దగ్గర కానుకలు పెట్టిందా లేదా? ప్రజలను అడిగానే అడగండి. కానుకలు పెట్టిందా లేదా? ఏంటి మాటలు? కానుకలు పెట్టిందా లేదా నీ దగ్గర చెప్పు ఫస్ట్. నువ్వు ఏమండి కానుకలు పెట్టిందా మీ దాంట్లో? నేను నమ్మని చెప్పాను, నేను అడిగాను. ఇప్పుడు కాదండి, 2 కాళ్ళు అయితే తీల్చి రమ్మని అర్థం కదండి. 2 కాళ్ళు పంగ తీల్చిందంటే ఒక ఆడది రమ్మని అర్థం కదా. అలానే నువ్వు కానుకలు పెట్టుకున్నావు అంటే అడుక్కున్నట్లే. వల్గర్ భాష మాట్లాడటం వల్గర్ కాదు, బైబుల్లో ఉన్న బాధే. బైబుల్లో ఉంది చూడండి, నేను చదువుతా. అది నీకు మంచిది. నువ్వు చేసిన అధిక జాగ్రత్తలు సైన్యములు కదా యెహోవా నీ లంగా లేపు చూపిస్తాను. నేను అన్న మాట కాదండి, అది వల్గర్ మాటలు బైబుల్లో ఉన్నాయి. నువ్వు ఈ టార్గెట్ ఒకటి చేయించేవని నాకు తెలుసు. ఏంటో తెలిసేది? మాట్లాడుతున్నావు తెలుసు, రికార్డ్ చేస్తున్నావు తెలుసు. తెలుసు. ఇప్పుడు ఏమైందంటే ఇది నేరమా ఘోరమా నీ బైబుల్లో నేను దరిద్రం పెట్టుకొని నువ్వు మాస్టర్ గా బతుకుతూ సిగ్గు లేకుండా ప్రజల సొమ్ము తిని బతుకుతూ వాళ్ళు ప్రజలు పెంట తిన్నట్టే నువ్వు దశమ భాగాలు తీసుకుంటే నేను అదే చెప్తున్నా. దేవుని మీద బతుకుతున్నావు. అవును, దేవుడు వాడి జీతం ఇవ్వాలి కదా, ప్రజలు నీకు డబ్బులు ఇవ్వటం ఎందుకు? నువ్వు దేవుడి మీద దేవుడి జీతం ఇస్తాడు, ప్రజలు ఇవ్వటం ఎందుకు కానుకలు? నేను అడిగాను నిన్ను కాదా? సిగ్గుచేయడం లేకుండా నేను అడుగుతుంది ఒకటే, ప్రజల సొమ్ము నువ్వు తింటాం ఎందుకు? నీ యేసు దేవుడు డబ్బులు ఇవ్వచ్చు కదా, ప్రతి నెల అకౌంట్ లో ఆయన డబ్బులు వేయచ్చు కదా. నువ్వు ఫోన్ చేసి అడగవయ్యా, నేనెందుకు నీకు కాదు. నువ్వేం డబ్బులు లంగట్లేదా ప్రజల దగ్గర? నువ్వు తీసుకోవట్లేదా? నువ్వు అడగాల్సిన సతీష్ కుమార్ అడుగు, ఆయన దగ్గర దమ్ములు. వాడిని కూడా అడిగానా బాబు? అడిగితే ఏ పాస్టర్ తీసుకోవట్లేదు అన్నారు కదా మీరు, మీరే కదా సార్ అన్నారు. నేనేం తీసుకోవట్లేదని అన్నారు మీరే. కాదయా నువ్వు తీసుకోవట్లేదు, సరే బానే ఉంది, ఓకే. నువ్వు తీసుకోవట్లేదు, నువ్వు ఎలా బతుకుతున్నావు? మరి చేస్తున్న ప్రాంతం నువ్వు ఎలా బతుకుతున్నావు? మరి నీ కుటుంబం ఎలా బతుకుతుంది డబ్బులు తీసుకోకపోతే? ఇది నీ కుటుంబం ఎలా బతుకుతుంది? ఆదాయం ఎట్లా? నేను నీకు చెప్పాలా? నేను చెప్పాలి. నువ్వు మీ పాస్టర్లందరూ అడుక్కునేవాడు కాబట్టి అడిగిందని సమాధానం చెప్పాలి. మీరు ప్రజల మీద బతుకుతున్న సన్నాసులు మీరంతా.
పిచ్చి పిచ్చి మాట మాట్లాడరు కదా. ఒరే సన్నాసులరా, నేను ఇదే మాట చెప్తున్నా. పాస్టర్లు అందరూ అడుగుదేంగే నా కొడుకులు, ఇది నా స్టేట్మెంట్. ఒళ్ళు బలిసి కష్టపడి పని చేసుకోకుండా నా కొడుకులు ప్రజల సొమ్ములు దొబ్బి తిని నా కొడుకులు ఒళ్ళు బలిసి కూర్చుంటారు. నా స్టేట్మెంట్ ఇదే. నువ్వు కావాలంటే తప్ప నిరూపించు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే పాస్టర్లను చూపించు నాకు. హలో అన్న పెట్టేశాడు అన్న. పెట్టేస్తాలే వాడు బొంద, వాడే సమాధానం కూడా చెప్పడం. ఇంతే నాకు. ఓకే సార్, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎనీ టైం కాల్ చేయండి నాకు. ఓకే 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 రైట్ అండి, ఓకే.